నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ శోభ. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో రెండో ఏడాది అమ్మఒడి ప్రారంభం. ప్రతి బిడ్డకు శ్రీరామ రక్ష అన్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. సంగారెడ్డిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటన. అమీన్పూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతల ఆందోళన. రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం. ఆస్తి కోసం మహిళను వాహనంతో తొక్కించిన దుండగుడు. యాదాద్రి జిల్లా దుప్పలిలో ప్రమాదం. బురద పొలంలో ట్రాక్టర్ బోల్తా, వ్యక్తి మృతి. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ మండలం ఐలాపూర్ తాండలో పర్యటించిన ఆయన ఐలాపూర్, గండిగూడెం, వడక్పల్లి గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. పల్లెల అభివృద్ధి కృషిగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. అన్న కొద్దిగా ఇంకా జరిగి అన్న కొద్దిగా ఇంకా ఈరోజు అమీన్పూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం జరిగింది. ఐలాపూర్ తాండలో నూతనంగా తాండగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు దానికి భూమి పూజ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ నూతన భవనానికి. అలాగే జడ్పీ నిధుల నుంచి ఐలాపూర్ తాండా, ఐలాపూర్, గండిగూడ, వడక్పల్లి 4 గ్రామాలకు 15 లక్షల రూపాయలు అండర్గ్రౌండ్ డ్రైనేజీను ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా సరే మౌలిక వసతులు, ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ గిట్లా సమకూర్చడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా అక్షయ పాత్ర ద్వారా స్కూళ్ళు బంద్ ఉండడంతో వాళ్ళకు భోజనము పంపించేవారు. దానికి బదులుగా ఈరోజు అక్షయ పాత్ర వాళ్ళు ప్రభుత్వ పరంగా వచ్చే యూనిఫాము, దాంతోపాటు కిట్టు, గోధుమ పిండి, బియ్యము, బెల్లము, వాళ్ళ పిల్లలకు అవసరం పడే కిట్ అంతా మొత్తం సమకూర్చి 1000 రూపాయలతో విలువ కలిగిన కిట్టును వారికి అందించడం జరిగింది. మొత్తం నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న ప్రతి స్టూడెంట్కి అవి అందించడం జరుగుతూ ఉన్నది. అలాగే ఏది ఏమైనా సరే పల్లెలు కానీ, పట్టణాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రేటర్ కానీ అన్ని రకాలలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని స్థానిక ప్రజలు, స్థానిక నాయకుల సహకారం తీసుకొని, అధికారుల సహకారం తీసుకొని ముందుకెళ్తాం. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాకిటి సునీత లక్ష్మారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జోష్న మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జోష్న మాట్లాడుతూ ఇన్ని రోజులుగా మహిళలపై జరిగిన అరాచకాలపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో మహిళలపైన అఘాయిత్యాలు జరగకుండా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని జోష్న తెలిపారు. కొత్తగా ఫామ్ అయినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారిని అపాయింట్ అయినటువంటి చైర్పర్సన్ గారు సునీత లక్ష్మారెడ్డి గారిని వాళ్ళ రోజున తెలంగాణ తెలుగు మహిళా బృందం కలిసి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ తెలుగు మహిళ చేసిన పోరాట ఫలితంగా ఇవాళ రోజున ఏదైతే కమిషన్ ఒక చైర్పర్సన్ అపాయింట్ చేశారో మేడంని వాళ్ళు కలిసి రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి దురాగతాలు వెంటనే వాటి మీద స్పందించి ఇన్ని రోజులుగా అంటే తెలంగాణ ఫామ్ అయినాక గత 7 సంవత్సరాల నుంచి కూడా కమిషన్ లేదు అని చెప్పి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ 2018లో త్రిపురాణ గారి టర్మ్ అయిపోయిన తర్వాత అసలు చైర్పర్సన్ని కూడా పెట్టకుండా ఇన్ని రోజులు ఒక రకమైనటువంటి కాలక్షేపణ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని
మేము రిక్వెస్ట్ చేసుకుంటాం, మేము ధర్నాలు చేసుకుంటాం, అన్నీ చేసిన తర్వాత కోర్టు కూడా ముట్టిన తర్వాత ఇవాళ రోజున ఒక మహిళా కమిషన్కి ఒక చైర్పర్సన్ అపాయింట్ చేసిండు. అండ్ ఇవాళ రోజున ఆ చైర్పర్సన్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఒక రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చినాము అని అంటే, ఇన్ని రోజులుగా రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ అరాచకాల మీద, ఈ దురాగతాల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి ఒక రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వం నుంచి తెప్పించుకోండి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లనే అమీన్పూర్ కేసు కానివ్వండి, హాజీపూర్ కేసు కానివ్వండి, ఖమ్మం 13 ఏళ్ళ అమ్మాయి విషయం కానివ్వండి, 9 నెలల పసికున్న వరంగల్ ఇష్యూ కానివ్వండి, ఇట్లా మనం తీసుకుంటూ పోతే ఆసిఫాబాద్ దళిత మహిళ ఇష్యూ కానీ ఇట్లా తీసుకుంటూ పోతే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి ఒక సమగ్ర ఒక విచారణ చేపట్టి నిందితుల్ని అతి త్వరలో ఎంత వెంటనే వీలైతే అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అట్లనే రాష్ట్రం ఇవాళ రోజున దేశం యావత్తు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం జెండర్ ఈక్వాలిటీలో లాస్ట్ పొజిషన్లో ఉన్నది. ఫీమేల్ లిటరసీలో మనం లాస్ట్ నుంచి 2వ స్థానంలో ఉన్నాం. సో ఇలా మనం కనుక చూసుకుంటే ప్రతి రంగంలో కూడా మహిళ అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు వెనకడుగు వేస్తున్నారు, వెనకంజలో ఉన్నారు. ఆ విషయాలన్నిటి కూడా ఇవాళ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా అందరూ కలిసి ఇవాళ రోజున ఒక ఉమ్మడిగా మహిళల్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనే విషయం చాలా క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా చైర్పర్సన్ గారి దృష్టికి మేము తీసుకుపోయినాము. వాళ్ళు ఖచ్చితంగా సానుకూలంగా వీటన్నిటికీ స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఒక నివేదికనైతే త్వరలో ఇస్తామని అయితే చెప్పింది. అనేటువంటిది ప్రభుత్వాలు చేసేటువంటిది కాదు. బేసికల్గా ఏంటంటే ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ. స్టేట్ విమెన్ కమిషన్ అనేటువంటిది వాళ్ళు కేవలం ఇక్కడ మహిళల్ని రక్షించడానికి, మహిళలకు సంబంధించినటువంటి అది ఎంపవర్మెంట్ అంటారా, సేఫ్టీ సెక్యూరిటీ అన్నిటికీ సంబంధించినటువంటి ఒక సంస్థ. దానికి రేపొద్దున ప్రభుత్వ అధీనంలో నడవకూడదు కూడా బేసికల్గా. సో ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ప్రభుత్వం విఫలం చెందుతుందో వాటన్నిటిని కూడా మేము కమిషన్ దృష్టికి ఇప్పుడు ఎట్లయితే పోరాటం చేసి ఒక కమిషన్ని మేము సాధించుకున్నాము తెలుగు మహిళలుగా, ఖచ్చితంగా రేపు పొద్దున్న కమిషన్ కూడా కరెక్ట్గా పనిచేయకపోతే ఖచ్చితంగా అక్కడ కూడా మా పోరాటం సాగిస్తూనే ఉంటాం. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకి, ఆడపిల్లలకి రక్షణగా వాళ్ళకు ఉండేటువంటి ఒక ఏకైక ఆయుధంగా ఎప్పుడూ కూడా తెలంగాణ తెలుగు మహిళ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాం. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం వీరుడు వడ్డే ఓబన్న జయంతి రోజున రహీమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో వేమ్ల యాదయ్య ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు, వడ్డెర కుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి ఓవర్ ఎక్కువ సారం అది మన ముంగడిగా చప్పట్లు కొట్టండి. రైట్ సార్. ఆ పథకాల ద్వారా మీరందరూ కూడా లబ్ధిదారు. గతంలో ఊరిని మాయమాటలు చెప్పారు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కులానికి, ప్రతి సంఘానికి అందరూ కూడా స్టార్టింగ్ నుంచి న్యాయం చేస్తూ వస్తూ. మరి మన కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి సాకల ఎలమ్మాయి కానీ, సర్దార్ పాపన్న గౌడే కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుని మనం ప్రతి ఒక్క కులానికి వాళ్ళ చరిత్ర, వాళ్ళ త్యాగాలు మర్చిపోకుండా ఇట్లాంటి విగ్రహాలు పెట్టి వాళ్ళ చరిత్ర ఎప్పుడు గుర్తుండేదంటూ రాబోయే తరాలకి మరి మొట్టమొదటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం. తెలంగాణలోనే ఫస్ట్ మరి వడ్డెర ఓబన్న విగ్రహం పెట్టడం జరిగింది. మరి అందరూ చెప్పుకుంటారు రేపు చరిత్రలో
ఫస్ట్ ఎక్కడ పెట్టారు అంటే పలానా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎస్పీఆర్హెచ్లో ఒంటరి రూపణ విగ్రహం పెట్టారని చెప్పేసి రాబోయే చరిత్ర తరతరాలు చెప్పుకుంటాం జరుగుతుంది. కనుక మన అందరం కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అన్ని బీసీ సంఘాలని అందరిని కూడా ఏకం చేసి అందరు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఏ సంఘానికి ఏం కావాలి. ఇప్పుడు ఇమీడియట్లీ కరోనా వైరస్ ఇవన్నీ రావటం వల్ల చాలా పథకాలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఇమీడియట్లీ మరి కానీ ఇవన్నీ కూడా బర్రెలు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్లీ ఇమ్మంటం జరిగింది. అన్ని కులాలకి చేతి వృత్తులకు కానీ అందరికి కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసే ప్రభుత్వం ఉందంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఆ ఘనత. ఈ విధంగా ఫస్ట్ టైం రాష్ట్రంలో ఇన్ని కులాలు కానీ ఇన్ని మతాలు కానీ అనేక పథకాలకి లబ్ధిదారులు పొందేది మీరే. కనుక మీరు ఇప్పుడు మీ సంఘాల ద్వారా మీరు అన్ని ఎన్నో పేదరికం కారణంగా ఏ తల్లి తన బిడ్డలకు బడికి పంపలేని పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో జగనన్న 6,673 కోట్లతో రెండవ విడత అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాల వద్ద రెండవ విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిరుపేదలే లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చెన్నకృష్ణ, ప్రధాన ఉపాధ్యాయురాలు శాంతమ్మ, స్కూల్ కమిటీ అధ్యక్షులు, మెంబర్లు, పట్టణ అధ్యక్షుడు బాహుద్దీన్, వార్డు ఇన్ఛార్జీలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీదికి రావాల్సిందిగా పిల్లల చట్టాలతో కరతాల ద్వారా స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నాం. బాబు అంగన్వాడీ స్థాయిలోనే ప్రీ స్కూల్స్లో వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ కూడా నేర్పించే కార్యక్రమం ఈ సంవత్సరం నుండి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం మనం. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడానికి ఏమాత్రం ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మీకు ఇస్తా ఉన్నారు. అంతేకాదు తొందరలోనే స్కూల్ బస్సులు కూడా రాబోతా ఉన్నాయి. స్కూళ్ళకి పోవడానికి ఇబ్బంది పడుతున్నారన్న విషయం కూడా ప్రభుత్వం గుర్తించి రాబోయే రోజుల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ స్కూల్ బస్సులు కూడా ప్రభుత్వ స్కూళ్ళకి అన్నిటికీ కూడా స్కూల్ బస్సులు ప్రవేశపెట్టే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. మరోవైపు వచ్చే సంవత్సరం ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా స్టాండర్డ్స్ మనం పెంచబోతా ఉన్నాం. మీ అందరూ కూడా ఏ కార్పొరేట్ పాఠశాలలు కూడా తగ్గకుండా నీట్ ఎంట్రన్స్లో కానీ, ఎంసెట్లలో కానీ, ఐఐటీలకు సంబంధించిన జేఈఈల్లో కానీ వాళ్ళతో పోటీ పడే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి స్టాండర్డ్స్ కలిగినటువంటి ఉపాధ్యాయులంతా కూడా మీకుందా. ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా లేనటువంటి మెరిటోరియస్ కలిగినటువంటి ఉపాధ్యాయులంతా మీకు అందుబాటులో ఉన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక చదువుల విప్లవం రావాలి. మీ అందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో చూడాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంతేకాదు ఈరోజు మీరు చదువుకున్న తర్వాత ముఖ్యంగా బాలికలు, గర్ల్స్ మీ అందరూ కూడా అన్నిట్లో కూడా ఈరోజు 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నాం. ప్రతి ఉద్యోగంలో కూడా దాదాపు 4 లక్షల మందికి మన ఉద్యోగాలు ఇస్తే అందులో 2.5 లక్షల పైన ఈరోజు అమ్మాయిలకి మనం వాలంటీర్లుగా కానీ, సెక్రటేరియట్లో కానీ ఎంప్లాయీస్గా ఈరోజు అందరూ కూడా చేరగలిగారు. అన్నిట్లోనూ 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా తగ్గకుండా అమలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతాను. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని చదివించడానికి ఈ ప్రభుత్వం ఏ స్థాయికైనా కూడా మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. మీ పిల్లల్ని చదివించుకోండి. మీ పిల్లలు బాగా చదువుకొని
ఒక మంచి ఉన్నత స్థితికి చేరగలిగితే మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులతో పాటు అన్ని రకాలుగా కూడా మీ కుటుంబ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన తను కేసీఆర్ రద్దు చేసిన ఐకేపీ సెంటర్లను వెంటనే ప్రారంభించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు, చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం, వివిధ మండలాల పార్టీ యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలతోని ఏదైతే రైతాంగం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందో, ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలను, రైతు వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరింప చేసుకునే విధంగా ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంగా చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి తరలి వచ్చినటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, రైతు సోదరులు, యువమిత్రులు, ముఖ్యంగా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రులు నరసింహరావు గారు, చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మిత్రుడు మేడిపల్లి సత్యం గారు, ప్రదేశ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారైన రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటే దాని బాధ్యులు ఎవరు అని చెప్పి అంటున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలనేటువంటి ఒక నెపంతో 3 కొత్త చట్టాలను పట్టుకొచ్చిందే. సరే, మారుతున్న కాలానికి అనుగుణంగా మన చట్టాల్లో మార్పు రావటం అనేది సహజం. కానీ చేపట్టబడేటువంటి ఒక ఏ మార్పు అయినా కానీ అది మరింత మెరుగైన ఫలితాలు ఇచ్చే విధంగా, మరింత సంక్షేమంగా మరి రైతాంగానికి తోడ్పడే విధంగా ఉండాలని ఇవ్వబడుతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్, ఏ కేంద్ర ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధర నిర్ణయింపజేయడం జరుగుతుందో, ఈ కనీస మద్దతు ధర నిర్ణయించడం లోపల దాన్ని కనీసంగా కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అందించిన రాజ్యాంగ మౌలిక సూత్రాలను విఘాతం కలిగించే విధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఓ రైల్వే స్టేషన్ లో ఈ దృశ్యం V3 న్యూస్ ఛానల్ కెమెరాకు చిక్కింది. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తరచూ కొందరు అక్కడికి వచ్చి మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ విషయంపై స్థానిక రైల్వే స్టేషన్ అధికారులను మా రిపోర్టర్ రామారావు వివరణ కోరగా, ఇది నిత్యం కొనసాగుతోందని, గతంలో అనేక సార్లు హెచ్చరించినా తమను లెక్క చేయడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రైల్వే అధికారి చెప్పారు. రాత్రి పగలు ప్రయాణికులు అనేక మంది ఇక్కడి నుండి ప్రయాణిస్తూ ఉంటారని, అసాంఘిక కార్యక్రమాల వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని, రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అడ్డుకోవాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సర్వసభ్య సమావేశం రసాభాసగా మొదలైంది. ఈ సభలో ఓ మహిళా సర్పంచ్ కి అవమానం జరిగింది. గ్రామాల అభివృద్ధికి ఉప సర్పంచ్ దడిగే తిరుపతి అడ్డుపడుతున్నారని ధర్మారం గ్రామ సర్పంచ్ అరుణ లక్ష్మణ్ ఆరోపించారు. గ్రామ సర్పంచ్ కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హై మాస్ లైట్ ఓపెనింగ్, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారని ఆరోపించింది. మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా తమను ఉప సర్పంచ్ తిరుపతి బూతులు తిట్టారని వెల్లడించింది. ఉప సర్పంచ్ కి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ అండగా ఉన్నారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మాకు చెప్పవా రాకుండా మేము పనులు చేసాం మేడం. మా సర్పంచులు విలువ లేకుండా చేస్తారు. మహిళా సర్పంచులు ఈ చెక్ పవర్ని రద్దు చేయాలని కోరుచున్నాం. ఉప సర్పంచులు మేడం మాకు చెప్పకుండానే పనులు చేస్తారు మేడం. ఉప సర్పంచులు పైప్ లైన్ వేస్తారు. మా గ్రామ ఉప సర్పంచ్ మాకు చెప్పకుండానే పనులు చేస్తారు మేడం. ఐమాక్స్ లైట్లు ప్రారంభం చేస్తారు, పైప్ లైన్ వేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇస్తారు మేడం. మాకు తెలియకుండానే ఉప సర్పంచ్ అన్ని పనులు చేస్తారు. మేము అడిగితే మీకేమి చెప్పేదని నా భర్తను వేలం చేసి మాట్లాడుతున్నారు మేడం. ఎన్నిసార్లు పెడుతుంది అంటాడు. ఎందుకు వేస్తుంది తెలియకుండానే నా భర్త అడిగితే మీకేమి చెప్పేది. ఉప సర్పంచ్ మగ మనిషి, ఆడ మనిషి, సర్పంచ్ పర్సనల్గా మాట్లాడుకోవాలన్నాడు. ఉప సర్పంచ్ పెండింగ్లో ఎంక్వైరీ కూడా డిఎల్పీ గారు పెండింగ్లో. ఎంపీటీ గారికి, అధికారులకి, ఎంపీటీసీలకి, నాతో పాటు సర్పంచ్లకి సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం ముందుగా మేము గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. 9 నెలలు చెప్పుకోవడం రాలేదు. అయినా మేము పనులు చేసాం మేడం. ఇప్పుడు బిల్లులు పెడితే 6 నెలలు అవుతుంది మేడం. గౌరవ నేత మాకు ఇవ్వడానికి ఉప సర్పంచుల సంతకాలు అవసరం మేడం. చెప్పండి మేడం. మాకు విలువలు లేవు మేడం. ఉప సర్పంచుల సంతకాలు మేడం గారు మీరు ఏదైతే చెప్పారో ఫస్ట్ ఒక్కసారి మాట్లాడగలరా? ఉప సర్పంచ్ చెక్ పవర్ అంటే మీ ఎలక్షన్ కంటే మొదలే ఆ చెక్ పవర్ నిర్ణయం ఉన్నది. ఆ చెక్ పవర్ తెలిసే నిలబడ్డారు సర్పంచ్లకు. మనము ఏ పని చేసినా కూడా రికార్డ్ ప్రకారం ఉన్నాక ఎవరికి భయపడవలసిన పని లేదమ్మా. మీరు ఏ పని చేసినా కూడా రికార్డ్ ప్రకారం తీసుకోరు. రికార్డ్ ప్రకారం ఉన్నాక దానికి ఉప సర్పంచ్ చెక్ మీద సంతకం పెట్టకపోతే డిపిఓకు కాంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది కలెక్టర్ దగ్గర కూడా పోతుంది. ఉద్దేశపూర్వకంగా అవైలబుల్ ఉంటే కూడా ఉద్దేశంతో మేము మాట్లాడుతాం. అయితే సర్పంచ్ ఉప సర్పంచ్ సంతకం పెట్టాలి. దానికి మార్గం ఏంటి? మనం చేసే కలెక్టర్ పెద్ద అదే సార్ నేను ఏమంటున్నా
కరెక్ట్గా చేసి ఉద్దేశపూర్వకంగా చేస్తే లెటర్లీ చేస్తే మీరు అప్లికేషన్ పెట్టచ్చు సార్. ఇంతకుముందు ఉప సర్పంచ్ గారికి తీసేశారు, వేరే మన డిస్ట్రిక్ట్లోనే వేరే మండలంలో తీసేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఆమె తన భర్త కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువులను తన వాహనంతో ఢీకొట్టాడు. అంతటితో ఆగక మీదికెక్కించి మహిళను అంతమొందించాడు. గాయాలతో తప్పించుకున్న ఆమె భర్త కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలానగర్ మండలం మాచారం గ్రామానికి చెందిన యాదయ్య షాద్నగర్లో నివాసం ఉంటున్నాడు. యాదయ్య తల్లి ఆమె ముగ్గురు చెల్లెళ్లతో కలిసి జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ఎకరం 8 గుంటల పొలం ఉంది. దీన్ని 6 నెలల కిందట యాదయ్య 80 రూపాయల లక్షలకు విక్రయించారు. అందుకు తమ వాటా డబ్బు ఇవ్వాలని చిన్నమ్మ కుమారులు అడిగినా ఎవరికీ ఇవ్వలేదు. ఈ కార్యక్రమంలో యాదయ్య తన భార్య శైలజ కుమార్తె నిహారికతో కలిసి ద్విచక్ర వాహనంపై నవాబ్పేట మండలం కారుకొండలో బంధువుల శుభకార్యానికి వెళ్లారు. ఇది గమనించిన యాదయ్య చిన్నమ్మ కుమారుడు మహబూబ్ నగర్లోని ఎనుగొండలోని నివాసం ఉంటున్న నర్సింహులు సరుకు రవాణా వాహనంతో వెంబడించాడు. మాచారం శివార్లో వెనుక నుంచి వచ్చి యాదయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు కింద పడిపోయారు. వెంటనే తేరుకున్న యాదయ్య లేచి కొంత దూరం పరుగులు తీశారు. కింద పడిపోయిన ఆయన భార్య శైలజ పైకి లేచేందుకు ప్రయత్నిస్తుండగా నరసింహులు తన వాహనాన్ని మళ్లీ వెనక్కి పోనిచ్చి రెండోసారి ఢీకొట్టాడు. తిరిగి ఆమె కింద పడిపోవడంతో వాహనాన్ని శైలజ పైకి ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలిగొండ మండలంలోని దుప్పలి గ్రామంలోని ట్రాక్టర్ అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న కనబోయిన భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాడు ఎలాగ నేను పట్టుకున్నప్పుడు కూడా దాత పట్టుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో 2వ ఏడాది అమ్మఒడి ప్రారంభం. ప్రతి బిడ్డకు శ్రీరామ రక్ష అన్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. సంగారెడ్డిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటన. అమీన్పూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతల ఆందోళన. రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని డిమాండ్. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం. ఆస్తి కోసం మహిళను వాహనంతో తొక్కించిన దుండగుడు. యాదాద్రి జిల్లా దుప్పలిలో ప్రమాదం. బురద పొలంలో ట్రాక్టర్ బోల్తా, వ్యక్తి మృతి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.